బి కొత్తకోట మండలం సింగల్ విండో అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డేరింగ్ల నారాయణ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా బీసీ వర్గమైనటువంటి డేరింగ్ నారాయణ పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక మంచి నాయకుడు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో పదవులు అలంకరించి అంగళ్ళ ఘటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పైన రాళ్ల దాడి జరిగితే ఆ దాడి కేసులో 65 రోజులు సబ్ జైల్లో ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ అక్కడే ఉండి ఒక మంచి మనసున్న నాయకుడు. అతనే సేవలను గుర్తించి అధిష్టానం వర్గం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ డేరింగ్ల నారాయణ సేవలను గుర్తించి ఆయనకు బి కొత్తకోట మండలం సింగల్ బెండ్ అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. ఈరోజు డేరింగుల నారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు సేవలను గుర్తించి నాకు సింగిల్ విండో అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీలో నా కోసం పదవి రావడానికి తోడ్పాటు చేసినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాపై నమ్మకం ఉంచి సింగిల్ విండో బ్యాంక్ చైర్మన్గా అప్పగించినందుకు ప్రజలకు మంచి సేవలు అందించి పార్టీకి మంచి పేరు తెస్తానని ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా కావలి రవీంద్ర కూటమి నాయకులు, అదేవిధంగా మైనార్టీ విభాగం పరిమితి తులసీనాయుడు, ముండ్రెడ్డి చౌడప్ప, సున్నంకిట్ట సంపత్తి, కోట కిట్టన్న ఇంకా టీడీపీ నాయకులందరూ పాల్గొని ఆయనకు జయజేలు పలకడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన విధానాన్ని తీసుకొని వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా గతంలో పార్టీ స్థాపించినప్పటి నుండి ఒక కార్యకర్తగా, బీసీ వర్గ అధినేతగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు లీడర్షిప్ని తీసుకొని పోయి తెలుగుదేశ పార్టీకి వెన్నుపూసలాగా కష్టపడేటువంటి మన బీసీ నాయకుడు డేరింగ్ల నారాయణ గారి సేవలను గుర్తించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి తంబాలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండల స్థానికుడైనటువంటి డేరింగ్ల నారాయణ గుర్తించి ఆయన కోసం, పార్టీ కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి 65వ రోజులు సబ్ జైల్లో బాధతో, వ్యధతో ఆరోగ్యం క్షీణించినా కూడా బెయిల్ రాకుండా ఎన్నో కష్టాలు పడి బయటకు వచ్చేటువంటి నా ప్రియతమ మిత్రుడు డేరింగ్ల నారాయణ ఈరోజు బి కొత్తకోట సింగల్ విండో చైర్మన్గా ఎన్నుకున్నందుకు అధిష్టానానికి, మిగతా లీడర్లకు, మన అబ్దుల్గా మన నియోజకవర్గానికి, మండలానికి వచ్చేటువంటి సోమశేఖర్ గారు, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షులు తులసీధర్ నాయుడు గారి నాయకత్వంలో ఈ యొక్క బీసీ వర్గానికి పదవి ఇచ్చినందుకు మాకందరికి కూడా, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అందరికీ, బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, బీసీ వర్గాలు అయితేనేమి, అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మా మిత్రుడు అందరినీ సమాన దృష్టితో చూసి ప్రతి ఒక్కరికి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకుంటారనేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా బీసీ వర్గమే అనుకోకుండా అందరినీ సమానమేగా కలుపుకోవడమైనటువంటి మంచి మనసున్న వ్యక్తి మన మిత్రుడు నారాయణ గారిని 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు నాకు సింగిల్ విండో చైర్మన్గా ఇచ్చిన మా
మా నాయకుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు, ఈడ వచ్చిన నా ఫ్రెండ్స్కు, ఈడుండే మా పార్టీ కార్యకర్తలకు అందరికీ నేను మనవి చేసుకుంటూ వాళ్ళు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రైతులకు ప్రతి ఒక్కరికి అనుకూలంగా పోతూ అన్ని పార్టీలతో కలుపుకొని రైతు శ్రేయస్కరించి పాటుపడతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చడానికి అందరికీ నమస్కారం.